మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 21వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు సోమరి చీమల్ని చూచి నేర్చుకో అనే అంశాన్ని ధ్యానించుకోబోతున్నాము. సో దిస్ మెసేజ్ ఈజ్ ప్యూర్లీ మెంట్ ఫర్ ద లేజీ పీపుల్. ఈ సందేశము సోమరుల కొరకండి, కాబట్టి నా కోసం చెప్పారు అని మీరు అనకూడదు. దేవుడు మాట్లాడతారండి. సొలొమోన్ రాజు చెప్తున్నాడు అనమాట. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 11 వరకు. 6:6 సామెతలు 6:6 అందరు చదువుకోవాలండి. ఏమంటున్నాడంటే, సోమరి ఓ సోమరి, చీమల్ని చూసి నేర్చుకో, వాణ్ణి చూచి బుద్ధి తెచ్చుకో, నీకు బుద్ధి తెచ్చుకో అంటున్నారు అనమాట. ఆ చీమలకి ఒక నాయకుడు లేడు. కదలండి, పదండి పదండి పని చేయండి అని చెప్పే నాయకుడు లేడు, ఒక సూపర్వైజర్ లేడు. అయినా కూడా అవి చకాచకా పనిచేస్తాయి. వేసవిలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, ధాన్యాన్ని సేకరించుకుంటాయి. మనం వంటింట్లో చూస్తాం కదా, ఏదైనా పెట్టాలంటే భయం. బెల్లం కానీ స్వీట్లు అక్కడ పెడితే అలా లైన్గా వస్తుంటాయి, ఎంత చక్కగా అదే వరుసలో వెళ్తూ ఉంటాయి అన్నమాట. వేసవి కాలం వచ్చింది అంటే వాడికి తెలుస్తుంది ఏంటంటే ఆహారాన్ని సేకరించుకునే కాలం. కనుక ఒక నాయకుడు ఉండడు, కానీ కష్టపడి పనిచేస్తూ ఉంటాయన్నమాట. సో చీమల్ని చూసి ఏం నేర్చుకోవాలంటే కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి, ఆహారాన్ని సమకూర్చుకోవడం నేర్చుకోవాలన్నమాట. మనం కష్టపడి పంచాలి. పని చెయ్యని వాడు అన్నం తినకూడదు అంటాడు పౌలు 2 తెస్సలోనిక 4:10లో. పని చేయని వాడు భోజనంనకు అనర్హుడు. మీరు రిటైర్ అయ్యే వరకు 60 సంవత్సరాలు పని చేసినప్పుడే, ఈ చేతులతో పని చేస్తే అప్పుడే అన్నం తినాలి, లేకపోతే అన్నం తినకూడదు. దేవుని యొక్క చట్టం అండి ఇది. ఇంకేం చెప్తున్నాడంటే, ఎంతసేపు పడుకుంటావు, లే సోమరి అంటున్నాడు. అంటే సోమరిపోతుల మొదటి లక్షణం ఏంటంటే ప్రొద్దున లేవరండి, 11 వరకు లేవరు కొంతమంది. సోమరి లే, ఇంకా ఎంతసేపు పడుకుంటావు, ఇంకా కొంతసేపు, రాత్రి అంతా సెల్ ఫోన్ చూశాను, 2 గంటల వరకు పడుకోలే, ప్రొద్దునేమో 11 అవుతుంది, ప్రొద్దున గాలి చల్లగా ఉంటుంది. ఇప్పుడే సోమరి తనం అనే పిచాచి అన్నమాట. ఆ పిచాచి ఏం చేస్తుందంటే, ఇప్పుడే పడుకో, చల్లగాలి, రాత్రి సరిగ్గా నిద్ర రాలేదు కదా నీకు, ఇప్పుడు కదా హాయిగా ఎంత బాగుందో, మత్తుగా ఉంటుంది, పడుకో. అప్పుడు నీ మీద నెక్స్ట్ పిచాచి ఏమొస్తుందంటే దరిద్రం అన్నమాట. ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు మనం బాణాలు వేస్తాం కదండి, ఇప్పుడైతే బాణాలు కాదనుకోండి, గన్స్తో బుల్లెట్స్ అన్నమాట. ఇప్పుడు మనం వేస్తున్నప్పుడు మన శత్రువులు కూడా వేస్తారు కదా. మనము దేవుని యొక్క వాక్యం ద్వారా, స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా, ఐక్యత ద్వారా, ఇవండి ఆయుధాలు అన్నమాట. సైతాన్కి
సైతాన్ రాజ్యంలో ఉన్న పిశాచులకి బాణాలు వేస్తుంటే, బుల్లెట్స్ వేస్తుంటే, మనకి ఆ సైతాన్ రాజ్యం నుంచి వచ్చే బుల్లెట్స్ ఏంటంటే, మొదటి బుల్లెట్ ఏంటో తెలుసా? సోమరితనం అండి. ఆ సోమరితనం పిశాచు ఏం చేస్తుందంటే, ప్రొద్దున లేవకుండా ఇట్లా పడుకో 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 అంటుందన్నమాట. మీరు చెక్ చేసుకొని చూడండి, అబ్బా లేవకు లేవకు అని అనమాట. అలా పడుకో 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 అని అంటుందన్నమాట. అది మొదటి సైతాన్ వేసే మొదటి బాణం అండి, ఆయుధం అన్నమాట సోమరితనం. సోమరిపోతులు ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారనమాట. అందుకనే లేచి అదో చీమల్ని చూడు, అవి ఎలా వెళ్తున్నాయో, ఎలా కష్టపడి పనిచేస్తున్నాయో నువ్వు చీమల్ని చూసి నేర్చుకో. ఉదయం 5 గంటలకి లేవడం, రాత్రి 10 గంటలకి పడుకోవడము చాలా మంచి అలవాటు. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్. 3 అన్నమాట. ఆరోగ్యానికి, తర్వాత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆ తర్వాత వివేకాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే ఒక సామెత చెప్తామండి స్కూల్లో ఉన్నప్పుడు కూడా, ఎర్లీ బర్డ్స్ క్యాచ్ వామ్స్. వేకోనే లేచి పక్షులు దేవుణ్ణి స్తుతించి కిలకిలా రావాలతో గబాగబా వెళ్ళినప్పుడు వాటికి ఆహారం దొరుకుతుందన్నమాట, అంటే పురుగులు దొరుకుతాయి. ఎర్లీ బర్డ్స్ ప్రొద్దునే లేచి ఆహారం కొరకు వెతికితే ఆ పక్షులకు కూడా ఆహారం దొరుకుతుందన్నమాట. సిరాకు 26లో 16లో చెప్తారు, మంచి ఇల్లాలు తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట పవిత్ర దీప స్తంభం మీద దీపం వెలిగినట్లుగా సుందరమైన ఆమె తను మీద ఆమె మోము వెలుగొందుచుండును. ఎంత ఉందండి, చక్కగా తీర్చిదిద్దుకొని ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని చెప్తారు కదా. సూర్యుడు ఉదయించే లోపల పనంతా అయిపోవాలన్నమాట. యేసు ప్రభు చూడండి, ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన పక్షవాత రోగిని స్వస్థపరుస్తారండి. విశ్రాంతి దినం దేవాలయానికి వస్తున్నారు, మేము చూసాము ఆ ప్లేస్ అన్నమాట. దారిలో ఒక కోనేరు ఉంటుందండి, బెత్సైదా కోనేరు. దాని చుట్టూ రోగులను తీసుకొని వచ్చి ఉంచుతారు. దేవదూత సంవత్సరానికి ఒకసారి వచ్చి పరలోకం నుంచి నీళ్ళని కదిలిస్తాడు. అప్పుడు ఎవరు ముందు దిగితే వాళ్ళకి స్వస్థత అన్నమాట. కానీ ఒక ఆయన 38 సంవత్సరాలు పక్షవాతం అన్నమాట. ఆయన ఎవరు దించుతారు చెప్పండి? అప్పుడు యేసుప్రభు అలా వస్తూ ఆయన దగ్గరికి వెళ్తాడు. బహుకాలం నుండి ఇక్కడ ఉన్నాడు పాపం, ఒక ఆశతో స్వస్థత అవుతుంది అని చెప్పి. అప్పుడు నీవు స్వస్థత పొందకూర్చున్నావా అంటే ఏదో చెప్తాడు, ప్రభా నన్ను ఎవరు దించట్లేదని. ఇక్కడ నీళ్ళు అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం అండి. మీరు నీళ్ళలో మునగండి మునగండి మునగండి, వాక్యం చదవండి పాటించండి, చదవండి పాటించండి, మీకు స్వస్థత కలుగుతుందన్నమాట. యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే స్వస్థత. 7 అధ్యాయాలు ప్రతిరోజు చదవాలన్నమాట. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగారు నీటితో, అంటే వాక్యంతో మనల్ని ఆయన శుద్ధి చేస్తారు. అందుకే యోహాను 15:3 అంటారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. ఇప్పుడు మళ్ళీ బెత్సైదా కోనేటి వద్ద వద్దామండి. అక్కడ యేసు ప్రభు ఆయనని నువ్వు స్వస్థత పొందకూర్చున్నావా అని చెప్తే ఏదో కంప్లైంట్స్ ఇస్తాడు. యేసు ప్రభు అంటారు, నువ్వు లేచినాడు, నీ పడక తీసుకొని లేచినాడు. అప్పుడు వెంటనే లేస్తాడండి. యేసు ప్రభు మాటకి విధేయత ఎప్పుడు చూపిస్తామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నేను ఈ పరమ రహస్యాన్ని మీకు చెప్తున్నా. మీకు ఏ రహస్యం కావాలన్నా మీరు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించండి. నేను అనుభవంతో చెప్తున్నా అనమాట. నువ్వు లే అనగానే లేస్తాడు. లేదు ప్రభా నేను లేవలేను, నాకు పక్షవాతం చూడండి అనలేదు. లేచాడు, పడక ఎత్తుకో చుట్టుకున్నాడు, నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ దేవాలయానికి వస్తాడు. యేసు ప్రభు చూస్తాడు ఆయన, నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదా. అవును ప్రభా, నీకు మరింత కీడు కలగకుండాటకై ఇక పాపం చేయకు, నీ పాపం వల్ల పక్షవాతం వచ్చింది. ఈయన ఒక దంపతులు వచ్చారండి నా దగ్గర. ఆ అమ్మాయి చెప్తా ఉంది పాపం, పెళ్లి చేసుకొని నువ్వంటే ఇష్టమని వెనకపడి చేసుకొని ఇప్పుడేమో నువ్వంటే కష్టమని ఇంకో స్త్రీ దగ్గర వెళ్తున్నాడు. ఆమె భర్తను విడిచిపెట్టింది, ఆమెతో వెళ్తూ ఉన్నాడని.
నేనన్నా నీ శరీరాన్ని పాపానికి అప్పచెప్పావంటే దేవుడు మరి శరీరానికి శిక్ష ఇస్తారు, శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని చెప్పాను. పరిశుద్ధంగా నమ్మకంగా ఉండాలి, పెళ్లి రోజు చేసిన వాగ్దానం అని చెప్పాను అనమాట. ఇక్కడ కూడా యేసుప్రభు చెప్తారు, నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చెయ్యకు అని చెప్తారు. అయితే ఇంకా ఆ రోజు విశ్రాంతి దినం కదా, యూదులు ఆయనని అడుగుతారు, నీకు ఎట్లా స్వస్థత కలిగింది? సంతోషపడవచ్చు కదండి. యాక్చువల్గా 38 సంవత్సరాల తర్వాత స్వస్థత కలిగింది ఆయనకి, చక్కగా నడుస్తున్నాడు, సంతోషపడాలి కదా. కాదు కాదు, ఈరోజు విశ్రాంతి దినం, పని చేయకూడదు. ఎవరు నేను స్వస్థపరిచింది అంటే యేసుప్రభు అని చెప్తే ఇంకా ఆయనని హింసించడం మొదలు పెడతారండి యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు అంటారు, యోహాను 5:16-17 అండి, నా తండ్రి ఇంకా పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తాను అని చెప్తే ఇంకా హింసిస్తారు. నీవు విశ్రాంతి దినాన్ని మీరుటే కాక దేవుని నా తండ్రి అంటున్నావా అని ఇంకా ఆయనని హింస పెడతారనమాట. కానీ దేవుడు ప్రతిరోజు పనిచేస్తున్నారండి, ప్రతిరోజు సూర్యుని పంపిస్తున్నారు, గాలిని, వర్షాన్ని, ప్రతిరోజు మన ఆహారాన్ని అన్నీ ఇస్తున్నారు. దేవుని యొక్క ఆత్మ అంతటా పనిచేస్తుంది అన్నమాట. ఆయన పనిచేస్తున్నారు. దేవుని బిడ్డలైన మనం కూడా పని చేయాలండి. ఆదాం దగ్గర నుంచి కొంతమందిని బ్రీఫ్గా మనం చూద్దాము. ఆదాము మరి సైతాన్ మాట విని దేవుడు తినవద్దన్న పండును తిన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నారు. ముందు సైతాన్తోనే మాట్లాడతారు, స్త్రీ సంతతిని తల చితగొడుతుంది అని. అవ్వతో కూడా అంటారు, నీకు పురిటి నొప్పులు ఎక్కువ అయిపోతాయి కానీ నీ భర్త మీద నీ కోరికలుగుతాయి. ఇంకా ఆదాంతో చెప్తారు, నువ్వు ఈ మట్టిలోంచి వచ్చావు కదా, నువ్వు మళ్ళీ మట్టిలోకి వెళ్ళే వరకు నువ్వు చెమట ఓడ్చి, నీ నొసటి చెమట ఓడ్చి నువ్వు పొట్టకూడు సంపాదించుకుంటావు, కష్టపడి పంచాలి అని ఏదేని తోటలోంచి బయటికి పంపించేస్తారండి. ఆదికాండం 3:19, 3:23లో ఆయనని బయటికి పంపించేస్తారు. నువ్వు పొలాన్ని దున్ని నువ్వు నీ పొట్టకూడు సంపాదించుకోవాలి. అందరూ తెలుసుకోనండి, శరీరం ఇచ్చారు కష్టపడి పని చేయడానికి అన్నమాట. ఇస్సాకు కూడా పెళ్లి టైం వస్తుంది. అప్పుడు అబ్రహాము తన నమ్మకపాత్రుడైన సేవకుడు ఎలియాజర్ని పంపిస్తాడు, తన తమ్ముడి ఇంట్లో నుంచి కోడల్ని తీసుకురావాలి మనోరాలని. అప్పుడు రిబేకాని తీసుకొని వచ్చేసరికి ఈయన ఇస్సాకు పొలాన్ని సాగు చేస్తూ పని చేస్తూ ఉన్నాడనమాట. కనుక మనం ఆదికాండం 24లో ఉంటుంది. అంటే పెళ్ళి అంతస్తులో అడుగు పెట్టేవాళ్ళు ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలండి, నిలబడాలి, కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని పోషించే స్థితిలో ఉండాలన్నమాట. కష్టపడి పనిచేస్తున్నాడు అని చెప్తున్నారనమాట. అట్లానే మనం చూసినట్లయితే ఇంకా యోసేపుని చూస్తే అండి, వాళ్ళ నాన్న మరి ఆయనను చాలా గారాభంగా పెంచుతాడు. ఆదికాండం 37 నుంచి అనమాట. కొడుకులనేమో మరి గొర్రెలు కాయడానికి పంపిస్తాడు. అప్పుడు దేవుడు యోసేపుని తండ్రి నుంచి వేరుపరిచి పోతిఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాడండి, నమ్మకంగా పనిచేస్తాడు. యోసేపు దగ్గర నేర్చుకోవాలి పని చేసేవాళ్ళు ఎలా పని చేయాలి అని. ఆదికాండం 39 అనమాట. దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లాడు. యోసేపుని బట్టి దేవుడు పోతిఫర్ని దీవించారంట. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ మీ మేనేజ్మెంట్ని దేవుడు ఆశీర్వదించాలి. మీలో దేవుడు ఉన్నారంటే మీరు దేవుడిని ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఆశీర్వదిస్తారనమాట. యోసేపుని బట్టి దేవుడు పోతిఫర్ని, ఆయన పొలము, పుట్ర అన్నీ కూడా దేవుని కృపకి పాత్రమయ్యాయి అని రాయబడి ఉంటుందండి. 11 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు జైల్లో, అక్కడ కూడా జైల్లో బాత్రూమ్స్ కడగడం అన్నీ చేస్తాడండి. ఆ తర్వాత ఆయనని గవర్నర్ని చేస్తాడు. గవర్నర్ చేసినప్పుడు కూడా 30 years నుంచి 110 సంవత్సరాలు. మీరు చదివినట్లయితే ఆదికాండం 41 యోసేపు ఐగుప్తు అంతా తిరిగాడంట గవర్నర్ అయిన తర్వాత 30 yearsకి. ప్రతి ఒక్క పట్టణంలో మరి ఆయన ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ప్రతి ఊరు నుంచి 5వ వంతు పంట సేకరించాలి. ఆ తర్వాత దాన్ని గోడౌన్లో భద్రపరచాలి, గోడౌన్ కట్టాలన్నమాట. ప్రతి చోట ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి 7 సంవత్సరాలు పంట పండినప్పుడు 7 గోడౌన్స్ కట్టాలి. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం అట్లా. మళ్ళీ కరువు కాలంలో దాన్ని ప్రజలకి పంచిపెట్టాలి. మొత్తం ఐగుప్తు అంతా తిరిగాడంట.
అంటే ఎంత ప్లానింగ్ అండి, మీరు ఆలోచించండి ఎంత ప్లానింగో. అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానంలో ఉంచారు. ప్రజలందరి అవసరాలు ఆ కరువు కాలంలో అందరికీ ఆహారాన్ని ఇచ్చాడన్న. నాయకుడు అంటే ఇలా ఉండాలండి. ఆ తర్వాత నిర్గమకాండంలో మీరు చూస్తే 3వ అధ్యాయంలో మోషే జీవితము 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయినా 40 సంవత్సరాలు ఫరో రాజు మనవడిగా అంత వైభవంగా పెరుగుతాడండి, వైభవంగా ప్యాలెస్లో. ఇంకో 40 సంవత్సరాలు వాళ్ళ మామయ్య గొర్రెలు కాస్తాడండి. 40 సంవత్సరాలు మామయ్య గొర్రెలు కాస్తాడు. మామయ్య దగ్గర గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు అంటే ఎంత అసలు ఇంకా ఆయనలో ఏ గర్వం కానీ ఇంకేది లేదు. అక్కడేమో ఫరో రాజు మనవడు అంటే అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి. కానీ ఇక్కడ మిద్యాని యొక్క పురోహితుడు ఇత్రో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు, సిప్పోరాని. ఇంకా 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు అంటే ఆయన వయసు 80 అన్నమాట. అప్పుడు దేవుడు ఆయనని ఇంకా ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి వాడుకుంటాడు. 40 years అన్నమాట. అంటే ఎంతగా ఆయన మరి ఎంతగా ట్రైనింగ్ ఇచ్చారు అని. దేవుని పని ఎడారిలో 40 సంవత్సరాలు నడవాలండి. దానికోసము 40 సంవత్సరాలు మరి ఎడారిలో మావయ్య గొర్రెలు కాచేలాగా చేశాడు. ఎంత గొప్ప నాయకుడు అండి దేవుడు. మరి మోషే ద్వారా చేసిన అద్భుతాలు ఎవరి ద్వారా కూడా చేయలేదు. నేను ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు పని చేసే వాళ్ళనే ఎన్నుకుంటాడు. సోమరిపోతుల్ని మీరు ఎక్కడైనా చూసారా నిద్రపోతుంటే ఎన్నుకున్నాడని. దావీదు కూడా వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తుంటాడు, అభిషేకించాలి రాజుగా ఇషాయి కొడుకుల్లో అంటే 7 కొడుకులు తండ్రి దగ్గర ఉన్నారు కూర్చొని ఇంట్లో, కానీ దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి పిలుపు వస్తుంది అనమాట, ఇజ్రాయిల్ రాజుగా ఉండడానికి అనమాట. అలా మనం బైబిల్లో నాయకులందరి లిస్టు చూడండి ఎట్లెట్లా పిలిచాడో. ఏలియా పిలుపు మనకి రాయబడలేదు, కానీ ఎలీషా పిలుపు రాయబడిందండి. 1వ రాజులు 19వ అధ్యాయం 19లో ఎలీషా ఏం చేస్తున్నాడంటే పొలంలో, వాళ్ళ నాన్న పొలంలో 12 అరకలతో ఆ పొలాన్ని దున్నుతున్నాడంట. అసలు 12 అరకలతో దున్నడం నేను చూడలేదండి. మా ఊళ్ళో కూడా మాకు కూడా ఉంది, కానీ ఒకటే అరక అన్నమాట. కానీ అలా కాదు. పేతురు చూడండి, మత్తయి సువార్తలో మీరు 4వ అధ్యాయం చదివితే 16 నుంచి, యేసు ప్రభు గలిలియా సరస్సు తీరమున నడుచుచు వల వేసి చేపలను పట్టుచున్న పేతుర్ని అతని సోదరుడు అంద్రియను చూచి, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు వాళ్ళనుగా చేసేదను అని చెప్పగానే వారు తమ వలల్ని పడవల్ని సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించారు. పేతురు అంద్రియ ఎలా అనుసరించారంటే సిలువ మరణం వరకండి. ఇద్దరికీ సిలువ మరణమే, పేతురుకి తర్వాత వాళ్ళ సోదరుడు అంద్రియకు కూడా. అలాగే యోహాను, యాకోబు, పెద్ద యాకోబు అన్నిటిని విడిచిపెట్టి ఇమీడియట్ ఒబీడియన్స్ అన్నమాట. కానీ పని చేస్తున్న వాళ్ళని, కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు పిలిచారండి. కనుక మనం కూడా ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి, సోమరులుగా ఉండకూడదు. ఇప్పుడు యవ్వనస్తులు చూస్తే ఎంత సోమరులు అంటే వంట చేసుకోలేరు, అంత ఏంటది ఆన్లైనా ఆర్డర్ చేస్తే వస్తుంది. సినిమాలు చూడడం, తల్లిదండ్రులు కష్టపడితే కూర్చొని తినడానికా? మీరు ఇట్లా సోమరులుగా ఉంటే పరలోకానికి వెళ్ళరని యేసుప్రభు చెప్తారు. నరకంలో కాలుతారంట. వ్యభిచారులు అంటాం కదా మనము, త్రాగుబోతులు, పిరికి వాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, మోసగాళ్ళు నరకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరని ప్రకటన 21:8లో ఉంటుంది. కానీ యేసుప్రభు ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూద్దామండి. అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 14 నుంచి 30 వరకు చూద్దామండి. యేసుప్రభు సోమరులు నరకానికి వెళ్తారు అని చెప్తున్నారనమాట. అది కూడా ఆయన తుది సందేశం అండి. ఈ లోకంలో ఉన్నప్పుడు తుది సందేశం అన్నమాట. ఏం చెప్తారంటే ఒకానొకడు దూరదేశానికి వెళ్తూ అంటే యేసుప్రభువే అన్నమాట పరలోకానికి వెళ్తూ ఉన్నారు. ఇంకా అప్పుడు తన శిష్యులకి చెప్తున్నారనమాట. అప్పుడు తన సేవకుల్ని పిలిచి ఒకరికి 1 నాణం అంటే 1 లక్ష ఒక నాణం ఇచ్చాడంట, రెడీగా పెట్టుకున్నా అనమాట చెప్పడానికని చెప్పి. ఇంకొకరికి 2 నాణాలు ఇచ్చారు, ఇంకొకరికి
5 నాణాలు ఇచ్చారంట. ఇచ్చి బిజినెస్ చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2 నాణాలు ఇచ్చిన ఆయన కష్టపడి పనిచేసి ఇంకొక 2 సంపాదించాడనమాట. తన దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని పెంచుకున్నాడు. అలాగే 5 నాణాలు ఎవరికైతే ఇచ్చారో ఆయన కూడా కష్టపడి పనిచేసి చూడండి, ఇవి 5 ఇవి 5 అనమాట. 5 ఇచ్చిన ఆయన ఇంకొక 5 సంపాదించాడు. ఆ ఒక్కటి ఇచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. భూమిలో పాతి పెట్టేసి నిద్రపోతున్నాడు. తర్వాత ఆయన వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వస్తారు 2వ రాకళ్ళు. వచ్చినప్పుడు తన సేవకుల్ని పిలుస్తున్నారనమాట. ఎవరికి చెప్తున్నారంటే ఇది తన శిష్యులకి మాత్రమే. ఇప్పుడు దేవాలయంలో బోధిస్తారండి, అది అందరికీ చెప్తారు. కానీ దేవాలయంలో బోధన ముగించి పరిశుద్ధ వారం మంగళవారం రోజు అనమాట ఓలివ కొండ మీద వచ్చి ఆయన శిష్యులు మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్నారనమాట. అంటే శిష్యుల మనందరికీ ఆయన అభిషేకాన్ని ఇచ్చారు. అభిషేకం లెవెల్స్, ఒక లెవెల్ 1 తాలెంత్, ఇంకా నెక్స్ట్ లెవెల్ 2 30 అంతలు 60 అంతలు, ఇంకా నెక్స్ట్ లెవెల్ 5 అనమాట. అప్పుడు ఇంకా ముందు ఎవరిని పిలుస్తారంటే 2 ఇచ్చిన ఆయనని పిలుస్తారండి. 2 ఇచ్చిన ఆయనని పిలిస్తే, ఇదిగో మీరు నాకు 2 ఇచ్చారు కదా, నేను కష్టపడి పనిచేసి ఇంకో 2 సంపాదించాను. అప్పుడు ఏమంటారంటే ఆ యజమానుడు యేసుప్రభు, మంచిది, నీవు ఉత్తమ సేవకుడు, ఉత్తముడవు, నమ్మిన బంటు, నమ్మక పాత్రుడవు, నమ్మకంగా పనిచేసావు, ఉత్తముడవు, చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు నేను నీకు గొప్ప విషయాలు అప్పగిస్తాను, నీ యజమానుని ఆనందంలో నువ్వు పాలు పంచుకో అని చెప్తున్నారు. ఇంకొకరికి ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చారు. ఆయన కూడా ఇంకొక 5 సంపాదిస్తాడనమాట. 5 ఇచ్చారు కదా నాకు మీరు, సో నేను ఇంకొక 5 సంపాదించాను కష్టపడి అంటే, అప్పుడు మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటు, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు గొప్ప విషయాలు అప్పగిస్తాను, నీ యొక్క యజమానుని ఆనందంలో పాలు పంచుకో అని చెప్తున్నారు. అప్పుడు ఒక్కటి ఇచ్చిన ఆయన చివరికి వస్తాడు. అందుకే ఇది వేరే కలర్ అనమాట. నీవు కఠినుడవని, విత్తని చోట కోస్తావు, నాటని చోట కూర్చుకుంటావు పంట అని చెప్పి నువ్వు ఇచ్చిన ధనం తీసుకెళ్ళి భూమిలో పెట్టేశాను, పాతి పెట్టానంటే, అప్పుడు దుష్ట సేవక నేను విత్తని చోట కోస్తానా, ఆ పంట మరి నాటని చోట కూర్చుకుంటానా, అట్లాంటప్పుడు మరి నా ధనం నువ్వు వడ్డీకి ఇవ్వాల్సింది కదా, అప్పుడు నాకు వడ్డీతో సహా నేను పోగు చేసుకునేవాడిని కదా అని చెప్పి ఇంకా తన దగ్గర ఉన్న సేవకుల్ని పిలిచి, ఇదిగో ఇతని దగ్గర నుంచి ఒక్కటి కూడా తీసుకొని 10 నాణాలు ఉన్న ఆయన దగ్గరికి ఇచ్చేయి, ఉన్నవానికే ఇంకా ఇవ్వబడుతుంది, లేని వాని దగ్గర నుంచి అది కూడా తీసుకోబడుతుంది అని ఓరి దుష్ట సేవక అంటాడనమాట. సోమరి, దుష్ట సేవక అని చెప్పి, ఇదిగో ఈ నిష్ప్రయోజకుడగు సేవకుణ్ణి వెలుపల చీకటి గదిలోనికి త్రోసివేయండి, అక్కడ జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుతూ ఉంటారంట. అంటే ఏంటండి అర్థము? వెలుపల అంటున్నాడంటే యేసుప్రభు, లోపలేంటి? దేవుని రాజ్యం, వెలుగు రాజ్యం అన్నమాట. అది కష్టపడి పనిచేస్తారు, నీతిగా, శాంతిగా, సంతోషంగా ఉంటారన్నమాట. చీకటి అంటే సోమరి అన్నమాట, అవినీతి అంతా. అక్కడ ఏడుస్తూ మంటలో కాలిపోతారు కదా, ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఉంటారంట. అంటే ఈ దొంగతనాలు చేసిన వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, త్రాగుబోతులు, మరి వ్యభిచారులు, మోసగాళ్ళు పోయే నరకానికి సోమరులు కూడా పోతారు. కనుక మనం విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలి అంటే సమాధిలో విశ్రాంతి తీసుకోవాలండి. ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. మమ్మ మార్గరెట్ చెప్తారు వాళ్ళ బాబుకి, డాన్ బోస్కో గారికి, నాన్న ఈ లోకంలో మనము పని చేసేవాళ్ళం, నాన్న పని చేయాలి, నేను అదే ప్రార్థన చేసుకుంటాను. ప్రభా ఏషియా 11:2 పరిశుద్ధాత్మనివ్వండి, నాకు వివేకాన్ని ఇవ్వండి. అలాగే మీరు నిర్గమకాండం 35 చదివితే అండి, గుడారం ఎలా కట్టాలి అని దేవుడు చెప్తే అప్పుడు ప్రజలందరినీ పిలుస్తాడు, పిలిచి విరాళాలు ఇవ్వమని అడుగుతాడు. తర్వాత ఇదిగో మీరు ఇది చేయండి అంటే స్త్రీలు మంచి కావాల్సినవన్నీ నేస్తారండి, అందంగా ఆ గుడారానికి కావాల్సినవన్నీ కూడా
ఆ తర్వాత బేసలేలు అని హూరు మనుమడ అనమాట. నిర్గమకాండం 35-31. ఆ సుందరమైన వస్తువులు అన్నమాట. దేవాలయంలో మరి సుందరమైన వస్తువులు తయారు చేయడానికి దీపస్తంభం ఉంటుంది, మెనోరా అంటారు కదండి. ఆ తర్వాత మరి రొట్టెల నుంచి బల్ల, ఆ తర్వాత ధూపము, సాంబ్రాణి వేసేవి చాలా ఉంటాయి. ప్రార్థనకి, ఆరాధనకి వాడేవి సుందరంగా తయారు చేస్తాడంట. హోలియాబు ఇంకా బేసలేలు అనమాట. రోజు వారి పనికి కావలసిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ఇస్తాడండి. వివేకాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తాడనమాట. కనుక మనం అడగాలి, ప్రభా ఇదో నేను ఒక టీచర్గా ఎలా టీచ్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి, ఈ వాక్యం చెప్పాలనుకోండి, ముందే చెప్పాను, నువ్వు నాణాలు తీసుకెళ్ళి చూపించు అని, ఇలా చెయ్యి అని. టీచర్గా ఉన్నప్పుడు కూడా అలాగే చెప్తారండి నాకు, ఇలా చెప్పాలి అని చెప్తారనమాట. సో టీచరా, నువ్వు డాక్టరా, లేకపోతే ఏం పని, విత్తనాలు వేస్తున్నావా, కెమెరా షూటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు చిన్న బాబు కెమెరామ్యాన్, ఎలా చేయాలి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తారు. ప్రతిరోజు మనం అడగాలి, మాకు జ్ఞానం ఇవ్వండి, బలం ఇవ్వండి ప్రభా, శక్తిని దయచండి. ఎక్సలెంట్గా అనమాట. ఇల్లు కట్టేవాళ్ళు కొంతమంది చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది కదా. మనం కూడా అంత ఎక్సలెంట్ స్పిరిట్ దానియేలుకి ఇస్తారు. దానియేలు 6:3 ఉంటుంది. ఎక్సలెంట్ స్పిరిట్ మాకు ఇవ్వండి, మేము పని చేయాలి, ప్రతిరోజు పని చేయాలని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ముఖ్యంగా యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళలో నుంచి ఆ సోమరితనాన్ని తొలగించండి. సైతాన్ యొక్క కాడి విరగొట్టబడును గాక. తిండిపోతనము, సోమరితనము, త్రాగుడు, నాయనా ఈ సెల్ ఫోన్స్, పాపం అంతా కూడా తొలగించి మీ రక్తంలో కడిగి యేసయ్య పరిశుద్ధాత్మదేవ వీళ్ళకి వివేకాన్ని, బలాన్ని, తెలివిని ఇవ్వండి. కష్టపడి పనిచేసే కృపని దయచేయండి ప్రభా. నాయన వాళ్ళు ఎట్లా కట్టారు నాయన తండ్రి, మోషే గుడారాన్ని ఎట్లా నిర్మించారు, సొలొమోన్ దేవాలయాన్ని ఎలా నిర్మించారు ప్రభా. ఏ పనిలో మేము ఉన్నా కూడా ఆ పనిని ఎక్సలెంట్గా చేయడానికి, ఒక టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక బిల్డర్ కావచ్చు, ఎక్సలెంట్గా చేయడానికి ఎక్సలెంట్ స్పిరిట్ కమ్ అపాన్ ఆల్ ఆఫ్ అస్ మాస్టర్. మేము సమాధిలోకి వెళ్ళే వరకు కూడా పనిచేసే కృపని, బలాన్ని, శక్తిని దయచేయండి. సంతోషంగా పనిచేసే కృప దయచేయండి. సోమరితనం మా దేశం నుంచి వెళ్ళిపోను గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దానియేలుకి ఇచ్చిన ఎక్సలెంట్ స్పిరిట్ని దేవుడు మీ అందరికీ దయచేదురుగాక. యవ్వనస్తులారా, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ చర్చ్, దిస్ నేషన్. యు ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ఇండియా. కనుక కష్టపడి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు.